రైతుల్లో ఒక యూనిటీ అనేది మాట్లాడుకోవాలంటే రాంప్రసాద్ గారు, మీరు గత కొంతకాలంగా రైతు సమస్యల మీద పోరాడుతున్నారు. రైతుల కోసం మీకు తోచిన విధంగా మీ పరిధిలో మీకు నచ్చినంతగా ఎవరెవరిని కలవగలరో కలుస్తున్నారు. వాళ్ళకి మెమరాండాలు ఇస్తున్నారు. దాని మీద ఒక శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు. ఎవరైనా మీకు తోడుగా కొంతమంది రైతులు కావచ్చు, మీకు సపోర్ట్ కానీ రైతుల దగ్గర నుంచి వచ్చిందా? రైతులు కలిసి వచ్చారా మీకేమన్నా? రైతుల్లో యూనిటీ ఉంటే ఇంతకుముందే చెప్పాను అది. మేము ఇంత పండిస్తున్నామో, ఇంత కష్టపడి పండిస్తున్నామో, మాకు గిట్టుబాటు ధర కనీసం మాకు కూలి కూడా గిట్టుబాటు కట్టట్లేదు అని రైతుల యూనిటీ ఉంటే గిట్టుబాటు ధరను సాధించుకునే వాళ్ళుగా. రైతు యొక్క పరిస్థితి జోదగాడి కంటే కూడా దారుణంగా తయారైంది. జోదగాడు అంటే పేకాట ఆడేవాడు ఇవాళ పోగొట్టుకున్నాగానే రేపు ఎప్పుడు ఆట పడకపోద్దాం, మనం తిప్పుకోపోతాం అనే లెక్కలో ఆడుతూనే ఉంటాడు, వ్యసనానికి అలవాటు పడిపోయి. అట్లాగే రైతు కూడా వ్యసనానికి అలవాటు పడిపోయి, నాకు ఇది తప్పితే రెండో పని లేదు, నేను భూమిని నమ్ముకున్నాను అని చెప్పేసి వాడికి నష్టం వచ్చినా కానీ ఇచ్చేస్తాడు. రైతుకి ప్రకృతి అన్నం వస్తుంది, నష్టాలే వస్తున్నాయి తప్ప లాభాలు రావట్లేదు. రైతుకి ఎప్పుడు ప్రకృతి మీద ఆధారపడాలి. జోదగాడికి ప్రకృతితో సంబంధం లేదు. బయట ఆడుకుంటే వర్షం మాత్రం మళ్ళీ లోపల ఆట మార్చుకుంటాడు తప్పించి ఇది లేదు. జోదగాడికి ఇవాళ కాదు రేపైనా ఆట కలిసే అవకాశాలు ఉంటాయి, రైతుకు లేదు. ఈ సంవత్సరం ఏదైనా వరద వచ్చి కొట్టుకుపోతే వచ్చే సంవత్సరం డబుల్ వస్తుందని లేదు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం పంట నష్టపోగా వచ్చే సంవత్సరం బాగా పడినా కూడా రైతుకి గిట్టుబాటు వచ్చే అవకాశం లేదు. తన కూలి కూడా మిగిలే అవకాశం లేని పరిస్థితులు, అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. అందుకని రైతు యొక్క పరిస్థితి జోదగాడి కంటే దారుణంగా తయారైంది. ఈ మాట జోదగాడు అనే పదం అనకూడదు కానీ కంపారిజన్లో అంటే చెప్పాల్సి వస్తుంది. నేను అది జోదగాడి కంటే దారుణంగా అయింది. ఇవాళ డ్రగ్స్ విషయంలో ఆ హేమ అనే ఒక ఫిల్మ్ యాక్టర్ ఏదో తీసుకుందని చెప్పి మీడియా గొగ్గోలు పెట్టేసేసింది. ఆవిడ తీసుకుంటే ఆవిడ ఫ్యామిలీకి నష్టం, ఆవిడ ఆరోగ్యానికి నష్టం తప్పించి సమాజానికి ఇది కాదు. నేననేది ఏంటి, ఆ డ్రగ్ ఆవిడకి ఎట్లా చేరింది, ఆ మూలాలను పట్టుకోవాలి కదా. అది పట్టుకోకుండా ఆవిడని ఫోకస్ చేస్తారేంటి? ఆ ఫ్యామిలీని ఎందుకు రోడ్డుకు లాగుతారు? మొన్న ఈ మధ్య 25 టన్నులు వైజాగ్ డ్రగ్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు బిఫోర్ ఎలక్షన్. అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి కాదన్న ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేస్తున్నారు. ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయండి. నేను మీడియాని అడిగేది ఏంటంటే, ఆ 25 టన్నులు డ్రగ్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు 63 కంటైనర్లు వచ్చినాయంట. ఇది కాకోకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని నివారించారు. మాది కాదు అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేసి ఉండొచ్చు మేబీ. కానీ ఆ రోజు వైసీపీ చేసింది మా మీద నిందలేస్తున్నటువంటి ప్రతిపక్షం ఈ రోజు అధికారంలో. నేను అనేది కూడా అదే. దానికి సంబంధించిన మాటలు ఎక్కడ రావట్లేదు బయట. దానికి మాటలు అది ఏమైందో కూడా తెలియదు. ఫస్ట్ దానికి మాటలు రావాలంటే ఈ మీడియా ఎందుకు ఫోకస్ అవ్వదు? ఎవరు ఒక ఫిల్మ్ యాక్టర్ కాబట్టి ఆ అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద లాగేస్తున్నారు, ఫ్యామిలీని రోడ్డు మీద లాగేస్తున్నారు. 25 టన్నుల డ్రగ్స్ వచ్చేసి ఇంత యువత నాశనం అయిపోతుంటే ఈ డ్రగ్ ఏమైంది ఏంటి, ఎక్కడ మూలాలు ఏంటి అని చెప్పి దాన్ని ఏం చేశారు ఏంటి అనేది మీడియాను మాట్లాడదు, ఎవరో మాట్లాడతలేదు. అంత దీర్ఘంగా మాట్లాడుతున్నారు. వైజాగ్లో ఒక నిమిషం, వైజాగ్లో నేను వస్తున్నా, పాయింట్కి వస్తున్నా. ఒక వార్త నేను కూడా విన్నా, మీరు అంటున్న వైజాగ్కి సంబంధించి. నేను అనేది మీరు అనేది ఒకటేనేమో. ఒక సైకాలజిస్టు చెప్తున్నారు, 3rd క్లాసు 4th క్లాసు చదివే వాళ్ళు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. వాళ్ళు కౌన్సిల్స్ కోసం మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితిలో ఉత్తరాంధ్ర పిల్లలు ఉన్నారు అనేటువంటి కామెంట్లు చేశారు ఆవిడ. 100% నిజం. జేడీ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఒక కౌన్సిలింగ్, పేర్లు అనవసరం ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ పేర్లు ఎత్తే ప్రభుత్వం పేర్లు అనవసరం, ఒక కౌన్సిలర్ ఆవేదన పరిచారనమాట. 3-4 చదివే పిల్లలు ఇట్లా డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతారు, నా దగ్గరికి వస్తున్నారండి కౌన్సిలింగ్ కోసం, పేరెంట్స్ పిల్లలు చాలా సఫర్ అవుతారని చెప్పేసి. మరి ఇంతమంది ఇంత సఫర్ అవుతుంటే 25 టన్నుల డ్రగ్గు నీకు వైజాగ్ 25 టన్నులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఇచ్చేయట్లేదు? ఆ ప్రభుత్వం చేయలేదని ఆరోపణలు వేశారు, ఇది వాళ్ళదనో ఏదని చెప్పేసి. మరి ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఎల్లులో తీయట్లేదు? మీడియా ఎందుకు మాట్లాడతలేదు, గగ్గోలు పెట్టలేదు? ఎవరో హేమ అనే ఆవిడ కనపడితే గగ్గోలు పెట్టేసిందే, ఇవాళ మనోళ్ళకే అని చెప్పి మీరు మేల్కొని కూర్చొని ఏమైనాయి? ఇవాళ మనోడేలా అని చెప్పేసి మీడియా కన్నా తాయిలేలా ముట్టినాయి ఏంటి? ఎందుకు మాట్లాడతలేదు? యువత నాశనం అయిపోతుంది కదా. ఇవాళ రేపు ఎంత దౌర్జన్యం బిగిన అవుతే వాడు డ్రగ్ కనుక ఆ టైం కనుక వేసుకోకపోతే రేపు పొద్దున ఎవరన్నా ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బైక్ వేసుకొని ఈ ఉంగరం తీసిచ్చే టైం కూడా చేతి నరికేసేస్తాడు. అలాంటి పరిస్థితి వస్తుంది, మెడలో నగలు దించేసేస్తాడు. వాడికి ఆ డ్రగ్ అవసరం అంతే. వాడు ఏం చేస్తున్నాడో వాడికి మైండ్కి తెలియదు ఆ టైంకి. ఈ రకంగా యువత నాశనం అయిపోతుంటే ఈ డ్రగ్ విషయంలో ఎందుకు కేర్ తీసుకుంటలేదు? మీడియా ఎందుకు స్పందించట్లేదు? మరి 70% మంది దేశ జనంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రైతులు జరుగుతున్న అన్యాయం మీదనే గగ్గోలు పెడుతున్నాను గత 13 ఏళ్ల నుంచి. ఏ రోజు నన్ను మీడియా ఫోకస్ చేసినా 1 గంట మీడియా మొత్తం ఒక యూనిటీగా కనుక ఇచ్చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు కూడా కళ్ళు తెరుస్తుంది. ఎందుకు నేవరించట్లేదు? కాదు, ఇప్పుడు మీడియా అన్యాయం చేస్తుందా, ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి? ప్రభుత్వాలు చేస్తుంటే దాన్ని మీడియా సహకరిస్తుంది.
ఓకే. మర్డర్ చేసినోడితే కాదు, మర్డర్ చేసిమని ప్రోత్సహించినోడిది కూడా తప్పే. ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడుతుంది కూడా మీడియాలోనే కదా, మీడియా ఇది యూట్యూబ్ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి నేను మాట్లాడుతున్నా. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడుతున్నా. మీలాంటి వాళ్ళు ఉన్నబట్టే కొన్ని నిజాలు జనాలకు అర్థమవుతున్నాయి. కానీ జనాలు ప్రభుత్వానికి ఎదురు తిరగలేక మౌనం వహించి ఉంటున్నారు. ఆల్రెడీ మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఇవి ఏం జరుగుతుందని తెలిసే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు 3 తీసుకొచ్చి వాటిని వెనక్కి తీసుకునేది తయారు చేసింది. కేవలం మీలాంటి మీడియా వల్లనే. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు అది. నేను మాట్లాడేది మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి. ఎందుకు మౌనం వహిస్తుంది? నేను బ్యాంకులు ప్రభుత్వాలు కలిసి రైతులు మోసం చేస్తున్నాయి, రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పేసి గగ్గోలు పెడుతున్న ఆధారాలు ఉన్నాయి. మరి దీని మీద ఒక్క గంట కనుక మీడియా ఫోకస్ చేసినట్టయితే మొత్తం సంచలనం అవుద్ది కదా, సుప్రీంకోర్టుకు వాస్తవాలు చెప్తే. ఎందుకంటే 2 వ్యవస్థల మీద తప్పులు పరిష్కరించాల్సిన బాధ్యత. ఎందుకంటే ఒక వ్యవస్థలకు ఒక వ్యవస్థ రాదు కాబట్టి 2 వ్యవస్థలని చేసే తప్పులు ఏదైనా ఉంటే పరిష్కరించాల్సిన సుప్రీంకోర్టుకు వాస్తవాలు. మీడియాలో వస్తే మాత్రమే ప్రభుత్వాలు కావచ్చు, కోర్టులు కావచ్చు స్పందిస్తాయి అంటారా? లేదంటే వాళ్ళకి వ్యక్తిగతంగా సమాచారం రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసుకునేటువంటి పరిస్థితి లేదంటారా? దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదంటారా? ఇది ఎప్పుడో న్యాయస్థానం అనేది స్వచ్ఛందంగా కూడా ఆర్టికల్ 32 and 210(6) ప్రకారం ఏదైనా వార్త చూసినా కానీ తనకు తానుగా స్వచ్ఛందంగా చేసుకుని చేయొచ్చు. కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే, గతంలో అమరావతి భూముల మీద ఏబీకే ప్రసాద్ సీనియర్ జర్నలిస్టు మేము అమరావతికి అడ్డు కాదండి, కానీ అక్కడ భూసేకరణ చాలా ఇదిగా ఉందని చెప్పేసి పిల్లేస్తేనే ఆ పిల్లు నువ్వు రైతు అయితేనే రా అని చెప్పేసి రిజెక్ట్ చేసినట్టు దౌర్భాగ్య స్థితిలో మన న్యాయ వ్యవస్థ ఉంది. అంటే రైతు ఇస్తేనే కోర్టులు కూడా తీసుకుంటాయి. రైతే బాధితుడు వేయాల్సిన అవసరం లేదు. పిల్ల అనేది ఎవరైనా వేయచ్చు. నువ్వు రైతువేనా, నువ్వు రైతు అయితేనే రా అని చెప్పేసి రిజెక్ట్ చేశారంటే ఏబీకే ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ ని ఇంకా అంతమించిన దౌర్భాగ్య స్థితి ఎక్కడ ఉంది? ఇవాళ కామన్ మ్యాన్గా నా దగ్గర నేను అనేక ఇబ్బందులు పడుతూనే కూడా నేను ఉంటే పోతే మొదలు డైరెక్ట్గా డిఎన్టీకి మాట్లాడుతున్నాను. నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రైతులు మెయిన్ విక్టిమ్ను కాబట్టి, నేను మా నాన్నగారు మెయిన్ విక్టిమ్ కాబట్టి బ్యాంకులు ప్రభుత్వ పథకాలు బ్యాంకులతో ముడిపడినటువంటి ప్రభుత్వ పథకాల వలన ఆ అమౌంట్ ప్రభుత్వం ఇన్ టైంకి బ్యాంకుకు చెల్లించకపోతే ఆ నష్టం రైతుల మీద పడుతుంది. రైతులని ఆర్థికంగా ఇబ్బంది పెడతానికి ఇదొక కారణం, రైతుల ఆత్మకి ఇదొక కారణం అని చెప్పి బలంగా మాట్లాడుతుంటే నాకు అనేక రకాల ఒడిదుడుకులు కూడా ఉన్నాయి.